తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. హ్యాపీ హోలీ అమ్మా. అమ్మా మీకు కూడా హోలీ శుభాకాంక్షలు. అమ్మ, హోలీ అంటే ఫుల్ ఆఫ్ కలర్స్, ఫుల్ ఆఫ్ బాంగ్ ఫెస్టివల్, ఫుల్ ఆఫ్ వైబ్రెంట్ ఫెస్టివల్స్ అట్లానే అనుకుంటాం. కానీ అసలు సనాతనంలో చూస్తే కనుక హోలీకి పరమార్థం వేరే ఉందమ్మా. ముఖ్యంగా మధురై అటు సైడ్ ఆల్మోస్ట్ ఒక 40 days ఏమో చాలా గ్రాండ్ లెవెల్లో చేస్తారంట. అవన్నీ విశేషాలు ఈ రోజు తెలుసుకుందాం. అసలు మీరు ఇందాక ఆధ్యాత్మికంగా ఒక మాట అన్నారు కదా, అసలు దీనికి పేరు ఏమిటి? హోలీ అంటున్నాం గాని మనం దీని పేరు హోలీ. ముందు రోజు ఏం చేస్తారు? ఇవాళ రంగులు వేసుకోవడానికి ముందు ఇప్పుడు కాముని కాలుస్తాం, కామదహనం. కామదహనం అది కదా ప్రాధాన్యం. కామదహనం అయ్యాక వచ్చేటటువంటి ఉత్సవం హోలీ. హోలీ ఫాల్గుణ పూర్ణిమ మనం కామదహనం అయ్యాక చేసుకునే ఉత్సవం. కామదహనం అంటే ఏమిటి? కామదహనం, కామము అంటే కోరిక. కోరిక ఏ కోరికైనా సరే. ఇప్పుడు మనకి లోకంలో ఒక దురభిప్రాయం ఉంది, కామం అనగానే స్త్రీ పురుష సంబంధమైన ఆకర్షణలకు సంబంధించింది అని. అదే కాదు, నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే అది కామమే, మంచి చీర కట్టుకోవాలనిపిస్తే కామమే, సినిమా చూడాలనిపిస్తే కామమే. డెస్పిరేషన్ లాగా కాదు, వాంటింగ్నెస్, కోరిక. కోరిక ఏ కోరికైనా సరే. ఇటువంటి కోరికలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ వదిలేసాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ కోరికల్లో మనకి హానికరమైనవన్నీ తగలబడిపోయి మనకు అవసరమైనటువంటివి ఉంటాయి. కోరిక లేకుండా చెప్తాను, తేడా ఉందమ్మా. నీడ్స్ అండ్ వాంట్స్ అని ఉన్నాయి ఇంగ్లీష్ లో. నీడ్ అంటే ఏమిటి? అవసరం. వాంట్ అంటే కోరిక. రెండిటికి తేడా ఉందా? ఆకలేస్తే అన్నం తినడం నీడ్, ఫలానా అన్నం తింటాను అనుకోవడం కోరిక. మనిషి బతకడానికి అవసరాలు తీరితే చాలు, కోరికలు మనని అనవసరంగా లేనిపోని ఇబ్బందులకు గురి చేస్తాయి. మనిషి కోరిక లేకుండా ఎట్లా? ఇప్పుడే అడిగావు, కోరిక లేకపోతే ఎట్లా అని. కోరికలు ధర్మబద్ధమైన ఉండడంలో తప్పులేదు. నాకు ఆకలేసినప్పుడు అన్నం దొరకాలి అనుకోవడం తప్పులేదు. నేను ఉండడానికి మంచి మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, మంచి ఇల్లు ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. నా జీవితంలో సుఖం ఉండాలి అనుకోవడంలో తప్పులేదు. కానీ నేను కష్టపడకుండానే నాకు పంచపక్ష పరమాన్నాలు రావాలి, నేను ఏమాత్రం శ్రమ పడకుండానే బంగ్లాలో ఉండాలి, ఈ రోజుల్లో విల్లా అంటారేమో, ఉండాలి, అది కూడా గేటెడ్ కమ్యూనిటీలో విల్లాలో ఉండాలి, నేను ఏమాత్రం కష్టపడకుండానే నాకు అత్యున్నతమైనటువంటి పదవి రావాలి, ఇది అత్యాశలు. ఇట్లాంటివి లేకుండా నేను ఎంత ప్రయత్నం చేశానో అంత నాకు తీరాలి అని కోరుకోవడంలో తప్పులేదు. ధర్మబద్ధమైనటువంటి కామాన్ని మన శాస్త్రాలు ఎప్పుడూ కాదల్లా. కామం కూడా ధర్మబద్ధంగా ఉండాలి. ఈ ఇల్లు బాగుంది గనక నాకు కావాలి అని మనసులో అనిపించడంలో తప్పు లేదు. అట్లాంటి ఇల్లు నువ్వు కట్టుకో సంపాదించి, అంతేగాని ఇదే ఇల్లు నాకు ఇస్తావా ఇవ్వవా, నాకు కావాలి ఇది న్యాయం, ఇప్పుడు నేను నాకు అమ్మేసేయ్ కాదు, నాకు అమ్మేసేయ్, నేను చెప్పిన రేటుకి అమ్మావా గుడ్, అమ్మలేదా నేను తీసుకుంటా, ఇది తప్పు. దీన్ని ఒప్పుకోలేదు. కానీ అటువంటి ఇల్లు నేను కట్టుకోవాలని కట్టుకోవడంలో తప్పులేదు. ప్రతిదీ కూడా అంతే. అటువంటి ఏదైతే పనికిరాని కామం ఉందో ఆ కామాన్ని మించి ఇష్టం ఒకటి ఉంటుంది. ఇష్టం వేరు, కామం వేరు. అటువంటి కామం అవసరం లేనటువంటిది, మన ఊరికి ఆర్భాటానికి, ప్రదర్శనకి, నలుగురికి చెప్పుకోవడానికి, గొప్పలకి, దానికోసం ఉండే కోరికలన్నీ తగలబెట్టి మన అవసరాలని హాయిగా ఆనందంగా తీర్చుకునేటటువంటి పద్ధతికి వస్తే జీవితం కలర్ఫుల్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది? ఈ కోరికలు అనేటటువంటి మసి బారిపోతుంది. దాంతో లోపల ఉన్న దీపం బయటికి రాకుండా మినుకు మినుకుమంటూ ఉంటుంది. ఎప్పుడైతే అది పోయిందో అన్ని రంగుల కాంతులు మనకి చక్కగా రావటం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తున్నామమ్మా, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్, పాత చినిగిపోయిన వస్తువులు, చెక్కలు, చారబాటాలు, అవసరం ఉన్నవి లేనివి అన్ని పడేస్తున్నాం. ప్లాస్టిక్ వేయకూడదు. అంటే మనం మనసుని శుభ్రం చేసుకుని అక్కర్లేని కోరికలన్నీ పక్కన పారేసి, ఇది అవసరమా నాకు,
నేను ఇప్పుడు అర్జెంటుగా స్విట్జర్లాండ్ టూర్ వెళ్ళడం అవసరమా నా ఆర్థిక పరిస్థితిని బట్టి ఆలోచించుకుని స్విట్జర్లాండ్ వెళ్ళాను. మన దేశంలో స్విట్జర్లాండ్ లాంటివి కొన్ని ఉన్నాయి కదా, అక్కడికి వెడతాను అని సర్దుకుని ఈ స్విట్జర్లాండ్ కోరికని హోలీ మంటలో పడేద్దాం. అట్లా మనసులో అక్కర్లేని వాటిని తీసేసినట్టు దానికి సింబాలిక్గా ఇంట్లో అక్కర్లేనివి తీసి పడేస్తాం. అంటే సంవత్సరం అంతా వాడినవి, నేను ఇంకోళ్ళకి ఇస్తే కూడా పనికిరానటువంటివి కొన్ని మనం ఇస్తే పనికొస్తాయి కదమ్మా. నేను కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, పెద్దది, చిన్నది ఉంది ఇంట్లో, మన ఇంట్లో పనిచేసే వాళ్ళకో మరొకళ్ళకో కొనుక్కోలేని వాళ్ళకమ్మా కొత్తగా నీ కూతురుకు పెళ్ళయింది కదా, ఈ ఫ్రిడ్జ్ ఇచ్చేసేయి, తర్వాత వాళ్ళు డబ్బున్నప్పుడు కొనుక్కుంటారు, నీ ఇచ్చేయచ్చు. అంతేగాని పాడైపోయింది దాని మీద 10,000 పెడితే గానీ బాగుపడదు అనుకున్నటువంటి ఫ్రిడ్జ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తారా? ఇవ్వరు కదా. ఇచ్చేప్పుడు బాగు చేయించి ఇవ్వాలి. ఆ రకంగా పనికి రానివి ఏవైతే ఉన్నాయో వాటిని ఇతరులకు ఇవ్వగలిగినవన్నీ ఇచ్చి మిగిలినటువంటి వాటిన్నిటిని అందులో పడేయాలి. అదమ్మా హోలీ నాడు చేసేటటువంటి పని. అంతేగాని ప్లాస్టిక్ అస్సలు వేయకూడదు. అమ్మ ఒక రకంగా ఆలోచిస్తే సామూహికంగా చేసే ఒక యజ్ఞం లాంటిదే కదమ్మా, చాలా పవిత్రంగా కూడా చూడాలి. ఎందుకంటున్నానంటే తాగేసి దాని చుట్టూ ఆడేసి రకరకాలు చేస్తూ ఉంటారు కదా, చాలా తప్పమ్మా, అట్లా చేయకూడదు. దాంట్లో కూడా చాలా పవిత్రం కామదహనం. అంటే కామదహనం చేసినటువంటి సందర్భంలో అక్కడ ఎవరున్నారు? కాముడు అంటే మన్మధుడు. శివుడు మన్మధుడిని దహించినటువంటి రోజు అది. శివుడు మన్మధుడిని దహించేసిన తర్వాత ఏం జరిగిందమ్మా? పార్వతిని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఏమిటి? భౌతికమైనటువంటి రూపరేఖల్ని చూసి ఇష్టపడడం కాక ప్రేమ అన్నదానికి కామం అడ్డు రాకూడదు, అప్పుడే దాంపత్యం బాగుంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరు అందంగానే ఉంటారు, ఒకళ్ళు బాగా నచ్చుతారు, అంతా బాగుంటాయి. 4 రోజులు పోయేటప్పటికి ఎదుటి వాళ్ళల్లో లోపాలు కనపడడం మొదలు పెడతారు. ఉన్నా లేకపోయినా, ఉంటే ఉండొచ్చు లేకపోవచ్చు కూడా, లేదా ఏదో కారణంగా అవకరాలు వస్తాయి. ఆడపిల్లలు డెలివరీ అయిన తర్వాత అంతకు ముందున్నంత అందంగా ఉండలేకపోవచ్చు, ఏ యాక్సిడెంట్స్ జరగచ్చు, ఏదో ఇబ్బందులు రావచ్చు. మరి అంతకు ముందున్న శరీరాకర్షణ వల్ల కలిగినటువంటిది ఇలాంటివి జరిగాక ఏమవుతాయి? అందువల్ల ఈ శరీరాకర్షణని దాటి ఇద్దరు ప్రాణులు కలుస్తున్నారు ఉన్నప్పుడు మాత్రమే ఆ దాంపత్యం బాగుంటుంది. భౌతికమైనటువంటి రూపురేఖల్ని దాటి మనుషులకు పని ఆత్మ దాకా వద్దు. ఒకరి మనస్సు ఒకరు తెలుసుకుని ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా కలిసి ఉండడానికి, భౌతికతను అసలు రూపురేఖల గురించి ఆలోచించకుండా కలిసి ఉండడానికి సిద్ధపడడం కామదహనం చేసుకున్నాక జరిగే వివాహం. అది శివపార్వతుల వివాహానికి ముందు జరిగినటువంటి కామదహనం జరిగింది ఈరోజు. కాబట్టి అంత పవిత్రంగా చూడాలి మనం కూడా, చాలా పవిత్రంగా. శివుడి యొక్క కంటి మంట నుంచి వచ్చింది. దీన్ని చూసిన తర్వాత ఏమర్థం చేసుకోవాలి? లేనిపోని హావభావ విలాసాలతో ఆడపిల్లలు మగపిల్లలు ఒకళ్ళనొకళ్ళు రెచ్చగొట్టుకోకుండా ఉంటేనే దాంపత్యం బాగుంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోవడానికి హోలీ చాలా కామదహనం గొప్ప సంకేతం. హోలికా స్టోరీ ఒక్కసారి గుర్తు చేసుకుందామా అమ్మ? హోలిక అనే రాక్షసు ఒకటి ఉండేదట. అది చిన్నపిల్లని పట్టుకుని తింటూ పోతూ ఉండేదట. దాంతో రాజుగారు చిన్న ఏర్పాటు చేశారు. ఎంతమందిని పట్టుకెడుతుందో ఒకటో తెలియక రోజుకు ఒకళ్ళని ఇస్తానని చెప్పాట. మిగతా పిల్లలు కాస్త జాగ్రత్తగా సిస్టమేటిక్ గా ఉంటుంది, సావడం కూడా గుడ్డిలో మెల్లనుకున్నాడేమో. అయితే మరి ఆయన దాన్ని అదుపులో పెట్టలేకపోయాడు. మరి ఒకసారి ముసలమ్మ వంతు వచ్చిందిట. ఆవిడ అడవిలోకి వెళ్ళి ఒక ఋషిని అడిగిందిట, నా వంతు వచ్చింది, నా మనవణ్ణి పంపించే వంతు, దాన్ని రక్షించే పద్ధతి ఏమన్నా ఉందా నా మనవణ్ణి అంటే, నీ మనవణ్ణే కాదు అందరినీ నేను రక్షించే మార్గం ఉంది, ఎవరూ నన్ను అడగలేదు, నేను చెప్పలేదు ఇంతవరకు. ఆ హోలిక ఎవరన్నా తిడితే తట్టుకోలేదు. అంచేత ఊళ్ళో వాళ్ళంతా తిట్టండి, అది చచ్చిపోతుంది ఆ తిట్లకి, అప్పుడు మీరు సుఖపడతారు అని చెప్పట. సింపుల్. అందుకని ఈవిడ వచ్చింది, ఊళ్ళో అందరినీ పిలిచింది, ఎవరికి చేతైనట్టు వాళ్ళు బ్రహ్మాండంగా, మన కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి బ్రహ్మాండంగా మీ కోరిక తీరా ఇక్కడ తిట్టుకోండి అని చెప్పారు. దాంతో ఒక్కొక్క తిట్టు కదా అలా 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 కూలిపోయిందట. మొత్తానికి అందరూ తిట్లు అయ్యేటప్పటికి అది పడిపోతే దాన్ని తగలబెట్టారు.
మళ్ళీ అది అక్కడి నుంచి లేచి రాకుండా అని చెప్పి అందరూ పిల్లలు ఏం చేస్తారమ్మా, పిల్లలకి ఏదైనా సంతోషం కలిగితే కేఘా అని అరుస్తూ ఉంటారు. మరి అలా కేకలేసుకుని చేతిలో ఉన్నవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకుంటూ ఆనందంగా ఉన్నారు. అదే రంగులు విసురుకోవటంగా ఆ దుఃఖం పోయి రంగులు వచ్చాయి అని చెప్తారు. ఇట్లాంటిదే బర్మా మొదలైన దేశాల్లో కూడా ఇటువంటి కథలే మనకు లోకంలో ఉన్నాయి. ఎస్ వాళ్ళు 3 రోజులు చేసుకుంటారు. ఓ మధురైలో 40 days ఆల్మోస్ట్, ఇక్కడేమో అది మనకి సెలబ్రేషన్. మధురైలో అసలు ఇలాంటి పెద్దగా ఏముండవు. అక్కడ ఎంతసేపు ఆనందంగా అందరూ కూడా రాధాకృష్ణులుగానే భావన చేసుకుని తిరుగుతూ ఉంటారు. అసలు మీరు రాధ కాదు అని ఎవరిని గురించి అనుకోలేం. మరి ఆడపిల్లలందరూ రాధల్లాగానే మగపిల్లలందరూ కృష్ణులు లాగానే వాళ్ళు తయారైపోయి అసలు ఎంత ఉత్సాహంగా ఉంటారో. ఎప్పుడన్నా వెడితే అసలు మధుర చూడాల్సింది హోలీ సందర్భంలోనే వెళ్ళి చూస్తేనే చాలా బాగుంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం అంతా బృందావనంలోనే ఉన్నాం అనిపిస్తుంది మధుర అంతా. అంత బాగుంటుంది. ఆ రోజు అంటే హోలీ రోజు ముఖ్యంగా పౌర్ణమి కాబట్టి స్పెషల్ గా మనం అమ్మవారి ఆరాధన గాని ఏమైనా లైక్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారమ్మా? ఆ రోజు మామూలుగా చేసుకునే పాల్గొన పూర్ణిమ నాడు చదివితే చాలా మంచిదని నేను విన్నాను అమ్మ. ప్రతి పూర్ణిమకి కూడా చేసే పని ఏమిటంటే సూర్యాస్తమయం అయ్యే సమయానికి అంటే చంద్రోదయం అయ్యే సమయానికి తులసి దగ్గర పాలు పెట్టి పాల మీద మూత లేకుండా పెట్టి లలితా పారాయణ చేసి చంద్రుడి వెన్నెల కిరణాలు అందులో పడేట్టుగా అప్పుడు దాంట్లో కొద్దిగా బెల్లం వేసి అది అందరూ తీసుకుంటారు. కొంతమంది దాన్ని అక్కడే చిన్న కుంపట్ లాంటిది పెట్టి దాంట్లోనే కొంచెం బియ్యం వేసి మొత్తం అంతా పరమాన్నంలాగా తయారు చేసేట్టు కూడా చేస్తారు. ఏది చేసినా అది అమ్మవారికి ఆవిడ శరత్ చంద్ర నిభానన అని చెప్తారు కదా. అంతేకాకుండా ఆవిడ 16 కళలతో పూర్తిగా ఉంటుందని, అందువల్ల పూర్ణిమ నాడు అమ్మవారిని ఆరాధించటం, అందులో చంద్రోదయ సమయానికి ఆరాధించటం మరీ ప్రధానంగా చెప్తారు. ఇంకొక విశేషం మాత్రం ప్రధానంగా చెప్పుకోవాలి. పాల్గొన పూర్ణిమ నాడే సీతారాముల కళ్యాణం జరిగింది. కానీ మనం ఇప్పుడు చేయం కదమ్మా. చేసుకోవచ్చు, ఎవరొద్దన్నారు. మరి సీతారామ కళ్యాణం మనం ఉగాది తర్వాత చేస్తున్నాం, నవమి నాడు చేస్తాం. ఎందుకు చేస్తాం? ఎందుకంటే ఆయన పుట్టినరోజు గనక. దేవతామూర్తులకి ఇన్ని సందర్భాల్లోనూ కళ్యాణాలు చేయొచ్చు, శాంతి కళ్యాణాలు. మనం ఆ రోజు చేసుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.